హలో గైస్! బండయితే నేను నిన్న కేటీఎం షోరూమ్‌లో పెట్టి వచ్చినా గదా! సో, నాకు ఇవాళ ఒక 5 మినిట్స్ బ్యాక్ కేటీఎం షోరూమ్ నుంచి కాలొచ్చింది. ఇలా నీ బండి వచ్చి తీసుకో అని. కాపోతే ఏంటిదంటే, నా బండి స్టార్టర్ కాయిల్ ఇంకా రెగ్యులేటర్ పోయిందట. సో, అసలు ఏం పోయిందో ఏంటిదో ఇప్పుడు మనం కేటీఎం షోరూమ్‌కెళ్తే మనకు క్లారిటీ వస్తది. సో, నేనైతే ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఆటోకైతే కేటీఎం షోరూమ్‌కైతే వెళ్తున్నా. ఆటోకి వెళ్దాం అనుకున్నా. కాకపోతే ఏందంటే నాకు బస్ దొరికింది. కేటీఎం షోరూమ్ ముందు ఆపమన్నా బస్సు. కాకపోతే కేటీఎం షోరూమ్ ముందు ఆపాలట. చౌరస్తాకానే ఆపుతా అని చెప్పిండు. బై వాక్ అయితే నేనైతే వచ్చేసిన. ఫైనల్లీ కేటీఎం షోరూమ్ లోపటికైతే నేను వచ్చినా. సో, మన బైక్ అయితే ఇది. సో, మన బైక్ అయితే ఇప్పుడైతే చూద్దాం అసలు ఏం పోయింది ఏంటిదనేది. నా బైక్‌ది అయితే రెగ్యులేటర్ అయితే పోయింది. సో, ఇదే అది కొత్త రెగ్యులేటర్ ఏసేసిండు. నాకు చూపెడదాం అని చెప్పేసి దీనికి ఇంకా ఫిట్టింగ్ అయితే ఏమి ఎయలే. సో, ఇది నా కొత్త రెగ్యులేటర్ ఇది. సో, నా లెఫ్ట్ సైడ్ అయితే మన స్టార్టర్ కాయిల్స్ ఏసిండన్న. సో, స్టార్టర్ కాయిల్స్ ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ అయితే నాది కొత్తది పడ్డది. ఇవ్వే పాత రెగ్యులేటరును ఇంకా స్టార్టర్ కాయిల్స్ ఇవి రెండే అయితే పోయినాయి. అందుకే నా బండి అయితే స్టార్ట్ కాలే. డిఫరెన్స్ చూడండి మీరే. పాత రెగ్యులేటర్‌కును కొత్త రెగ్యులేటర్‌కి. సో, ఇది పాతది నా చేతిలో ఉంది. ఫిట్టింగ్ చేసిందైతే కొత్తది. ఈ 2 పోవడం వల్లనే నా బండనేది స్టార్ట్ కాలే. సో, రీజన్స్ ఇవే. ఇప్పుడైతే ఒకసారి మన బండయితే స్టార్ట్ చేసి చూద్దాం. వాటర్ కాయిల్ కాస్ట్ 1473. రెగ్యులేటర్ కాస్ట్ వచ్చి 2119 రూపీస్ అయితే పడింది. కౌంటర్ వెళ్ళి అయితే నేనైతే క్యాష్ అనేది పే చేస్తున్నా. అసలు ఎంత కాస్ట్ అయింది ఏంటిదనేది అయితే నేనైతే మీకు బిల్ రిసిప్ట్‌లో అయితే మీకైతే టోటల్ అమౌంట్ అయితే చూపెడతా. టోటల్ బిల్ అయితే 4368 రూపీస్ అయితే నాకిప్పుడు పడింది.